అవతార్ మెహర్ బాబాకి జై. అందరం కూడా ఒక 3 సార్లు జై బాబా చెప్దామా? రండి, రెడీయేనా? అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. అసలు ఈ హాలు మామూలుగానే రీసౌండ్ వస్తుందండి. మరి అలాంటప్పుడు మనందరం కూడా నిజంగా జయబాబా మనస్ఫూర్తిగా చెప్తే ఎన్ని వందల సార్లు ప్రతిధ్వనించినట్టు ఉండాలి. మరి అందరూ ఎంత నీరసంగా ఎందుకున్నారో బాబా నామని చెప్పడానికి నాకైతే అర్థం కావట్లా. ఒక్కసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పండి. అక్కడ పడుకున్న వాళ్ళందరూ కూడా లెగిచిపోవాలి. ఇక్కడ ఏదో జరుగుతోంది, వీళ్ళందరూ బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అవతార్ మెహర్ బాబాకి జై. అది ఇంకొకసారి చూద్దామా? అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. మరి 7 సార్లు చెప్పేశాం కదా, జై బాబా చెప్పాం. మరి ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, సేవలో పరిపూర్ణత. ఈ అక్షరాలు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎక్కడ చూస్తాం, ఎవరికైనా గుర్తుందండి? మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. మెహర్ బాబా దగ్గరికి మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడు సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటే సమాధి మీద రాసుంటాయి మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. దాని అర్థం సేవలో పరిపూర్ణత. గుర్తుకొచ్చిందండి? మనం అంటే మనందరి దృష్టి 3 వంతులు లోపలికి వెళ్ళాలి, సమాధి దగ్గరికి వెళ్ళిపోవాలి, దానికి దండం పెట్టుకోవాలని ఉండి బయట చూడలేదేమో. ఈసారి గమనించండి, బయట సమాధి బయట రాసుంటుంది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అని. అంతేకాకుండా ఇవాళ మీరు అక్కడ చూస్తే అక్కడ ఒక సింబల్ వేసింది, అది మనందరికీ సుపరిచితమైన సింబల్. దాని మధ్యలో కూడా మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అని రాసింది. చుట్టూరా మళ్ళీ అన్ని మతాల గుర్తులు ఉన్నాయి, మధ్యలో అది రాసింది. ఎందుకని ఆ మాటకి ఎంతో ప్రిఫరెన్స్ ఉంది, మనందరికీ కూడా గమనించట్లేదు. కానీ మన మోటో అది. బాబా 1923వ సంవత్సరంలో మంచిలి భీమ్ అని చెప్పి ఫస్ట్ ప్రేమ ఆయన ఆశ్రమం పెట్టినప్పుడు అక్కడ వారందరూ మనకు ఒక మోటో ఉండాలి అని చెప్పినప్పుడు బాబా సూచించిన పదం అది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, అంటే సేవలో పరిపూర్ణత. మరి బాబా స్వయంగా తన ప్రేమికులని ఇచ్చినది మోటో అది. అంటే మనందరం కూడా బాబా ప్రేమికులు అయినప్పుడు మనందరం కూడా దాన్ని ఫాలో అవ్వాలి, అవునా కాదా? అంతే కదండి. ఒక బాబా ప్రేమికుడుగా మనం ఫాలో అవ్వాల్సిన పనది, మనం చేయవలసిన పనది ఏంటంటే సేవలో పరిపూర్ణత్వం సాధించడం. మరి సేవలో పరిపూర్ణత్వం అంటే ఏంటి అంటే సేవ. అక్కడ సేవ గురించి తెలుస్తోంది. ఎటువంటి సేవ, ఎవరికి సేవ అంటే మానవ జాతికి మనం చేయవలసిన సేవ. మరి ఆ సేవ ఎలా చేయాలి అంటే ఆ సేవ నేను అన్నదాన్ని పక్కన పెట్టి చెయ్యాలంటే ఆ సేవలో నేను అన్నది ఉండకూడదు. దీనికి ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తా. బావు కల్చూరి గారు బాబా దగ్గరికి వచ్చిన కొత్త రోజుల్లో బాబాకు సర్వీస్ చేద్దామని చెప్పి, సేవ చేద్దామని చెప్పి అన్నీ వదులుకొని వచ్చేసారు. ఆయన భార్యని, పిల్లల్ని, కొన్ని ఆస్తిని, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న ఆస్తిని అన్నీ వదులుకొని బాబాకు సేవ చేసుకుందామని వచ్చారు. బాబా కొత్తల్లో ఆయనకి బాత్రూమ్ లిటరల్ కడిగే పని ఇచ్చారంటండి. అయితే ఏమైంది, ఆయన ఒక రోజు కడిగేవారంట. బాబా ఇన్స్పెక్షన్కి వచ్చేవారనమాట. అలా వచ్చినప్పుడు చూసేవారంట. చూసి ఏంటి కడగడం ఏం బాగాలేదన్నారంట. అనేసరికి ఆయన ఏం చేశారంట, మన్నాడు బాబాను మెప్పు పొందాలి కదా, మరి ఆయన వచ్చింది దేనికి, బాబాకు సేవ చేసుకోవడానికి. ఆయన ఏం చేశారంట, చక్కగా మన్నాడు శుభ్రంగా కడిగారంట. అయినా మన్నాడు బాబా అన్నారంట ఏంటి కడగడం ఏం బాగాలేదన్నారంట. ఆయన శక్తి వంచన లేకుండా రోజు ఫినాయిల్ ఇంకేదైనా దొరికితే అది పెట్టి 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 శుభ్రంగా తెల్లగా చుక్కల్లా కడిగేశారంట లిటరల్స్ అన్నీ కూడా. కడిగినా సరే బాబా రోజు ఇలా వారం రోజులు బాలా 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 అంటున్నారంట. అప్పుడు ఆయనకి ఆఖరణ, ఎవరికైనా మనమైనా సహజం కదండి, ఏంటి మన శక్తి వంచన లేకుండా చేస్తున్నా, అసలు అక్కడ వంక పెట్టడానికి కూడా చేస్తున్నా సరే బాబా ఇలా అంటున్నారని వెంటనే బాబాతో అన్నారంట, బాబా ఏంటిది, నేను ఎంతో శుభ్రంగా కడిగినా నీకు నచ్చట్లేదేంటి అన్నారంట. అప్పుడు బాబా చెప్పారంట, అక్కడ నేను అన్న మాట నువ్వు ఎప్పుడైతే అన్నావో, నేను కడిగాను అన్నావో, అప్పుడు ఆ పని నేను చేయిస్తున్నట్టు, అంటే బాబా చేయిస్తున్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు, అది మర్చిపోకూడదని చెప్పారంట. అంటే ఆయన చేసే పనిలో ఆ నేను అన్నది ఉండకూడదనమాట.
మనం సేవ చేద్దాం, సర్వీస్ చేద్దాం అని మనం వాలంటీర్లుగా వస్తున్నాం, చాలా రకాలుగా వస్తున్నాం. అవి చేసేటప్పుడు ఆ నేను అన్నది తీసేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చా, నేను స్పీచ్ చెప్తున్నాను అనుకుంటే అక్కడ ఏది ఉండట్టే, అది కాదు బాబా చెప్పిస్తున్నారు అని అనుకోవాలన్నమాట. అలాగే అక్కడ మంచినీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు నేను ఇస్తున్నాను కాదు బాబా, ప్రతిదీ కూడా నేను అన్నది వదిలేయడమే సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నమాట. మరి అయితే ఇది చేయడం సాధ్యమేనా, ఇలా ఉండడం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎప్పుడైతే మనం అవతారుడి పాదాలు పట్టుకుంటామో అప్పుడు ఇలాంటి సర్వీస్ మనం చేయగలుగుతాం. మన అదృష్టం ఏంటంటే మనందరికీ కూడా కలియుగ అవతారుని సాన్నిధ్యం దొరికింది. ఎందుకంటే ఇది ఒక వజ్రాల దుకాణం, అందరూ ఇందులోకి రాలేరు. కొంతమందికే అవతారుడు ప్రేమ, అందరినీ ప్రేమ కురిపిస్తాడు, కానీ ఆయన నామాన్ని తెలుసుకునే అదృష్టం కొంతమందికే ఉంటుంది. అందులో మనం ఉన్నాం. మరి అలాంటి అవతారుడు పాదాలు పట్టుకున్నప్పుడు అలాంటి సర్వీస్ మనం చేయగలుగుతాం. మరి చేయగలుగుతాం కదా. మరి ఆ పాదాలు చెంత పడినప్పుడు మనం ఎలా ఉండాలి? బాబాకి పాదరక్షలు వలె, అంటే చెప్పుల వలె ఉండాలి. మరి పాదాల దగ్గర ఎప్పుడు ఏముంటాయండి? చెప్పులు ఉంటాయి. చెప్పుల వలె ఉండాలి అంటున్నారు. మరి ఆ చెప్పులు ఎలా ఉండాలి అంటే చెప్పుల్లో ఉంటామండి అని మనం అనేసుకుంటే సరిపోదు కదా. ఎలా ఉండాలి అంటే పాలరాయి తెలుసు కదా మనందరికీ కూడా. పాలరాయి ఇదివరకు నా చిన్నప్పుడు ఏంటంటే బిర్లా మందిర్ అని హైదరాబాద్లో కడితే చాలా గొప్పగా చెప్పుకునేవారు అనమాట. పాలరాయితో పెద్ద గుడి కట్టేశారంటండి అని చెప్పి. మరి ఇప్పుడంటే పాలరాయి అన్ని చోట్ల వాడేస్తున్నారు. ఒకప్పుడు పాలరాయితో గుడి అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఇల్లు కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద మాల్స్ కట్టేస్తున్నారు, అన్నీ కట్టేస్తున్నారు పాలరాయితో. చివరికి బాత్రూములు కూడా పాలరాయిలు వేసేసుకుంటున్నారు, అన్ని కమోడ్లు కూడా పాలరాయిలు వచ్చేస్తున్నాయి, అసలు రాయి అన్నది లేదు. మరి ఆ పాలరాతికి అక్కడ గుడి కట్టించిన రాయికి ఆహా నాతో గుడి కట్టారని గర్వం ఉంటుందా? ఉండదు. బాత్రూంలో వేసిన రాయికి అయ్యో నన్ను బాత్రూంలో వేసారే, నన్ను తీసుకెళ్ళి ఏ గుడి మెట్ల మీద వేయలేదని బాధ ఉంటుందా? ఉండదు. అక్కడ రాయి ఇక్కడి రాయి కూడా ఎటువంటి ఫీలింగ్ ఉండదు దానికి, అలాగే ఉంటుంది. అటువంటి స్థితిలో మనం ఉండాలి. ఎప్పుడైతే ఏది లేకుండా ఎటువంటి ఆలోచన కానీ కోరిక కానీ లేని స్థితిలో బాబా పాదాల చెంత మనం ఉండాలి. మరి అలా ఉన్నప్పుడు మన అందరికీ డౌట్ వస్తుంది, ఇలాగ ఏ కోరిక లేకుండా ఉంటామండి, ఆయనకు సెల్ఫ్లెస్ సర్వీస్ చేద్దామండి. మరి మన గత ఏమైపోతుందండి? మన వాళ్ళు బాధ్యతలు ఉన్నాయి కదా. మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఏంటి? మన ఇల్లు, మన పిల్లలు, మన బరువు బాధ్యతలు, మన పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి. అయ్యి బాబాయ్ నేను ఇప్పుడు సేవ చేస్తూ కూర్చుంటే ఆళ్ళ సంగతి ఏంటి అని. మరి దానికి ఒక ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తా. ఏంటంటే ఒక ఊళ్ళో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఏదో పార్క్లో ఏదో అమ్ముకుంటూ చిన్న చిన్న వ్యాపారం, ఏదో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, అలా చేసుకుంటూ అతను బతుకుతున్నాడు. అయితే ఒక రోజు ఏమైందంటే అతనికి అసలు వ్యాపారం ఏమీ జరగల, డబ్బులు రాల. ఆ డబ్బులు వస్తేనే దాంతోనే ఆ రోజు ఏదైనా కొనుక్కొని తింటూ ఉండేవాడు. ఆ రోజు ఏమీ రాకపోగా ఎంత కష్టపడ్డా అతనికి ఏమీ డబ్బులు లేకపోయేసరికి అతనికి పొద్దునుంచి ఎండలో ఉండి 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 నీరసం వచ్చి శ్వాస వచ్చేటట్టు అయిపోయింది. అప్పుడు అతను ఏం చేశాడంటే ఒక ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఏంటని? ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడుగుదామని చెప్పి. అడుగుదామని తలుపు కొట్టిన అతను కొంచెం సిగ్గేసింది. సిగ్గేసి ఏం చేశాడు? అమ్మ మంచినీళ్ళు ఉన్నాయా అని అడిగాడు. ఆవిడ ఏం చేసిందంటే ఒక గ్లాస్ నిండా, పెద్ద గ్లాస్ నిండా పాలు తెచ్చి బాబు మొహం చూడంగానే తెలిసి ఇచ్చిందనమాట. ఆ బాబు ఏం చేశాడు? ఆ పాలు గడగడా తాగేసి అమ్మ ఈ పాలకి రేట్ ఎంత అని అడిగాడు. చెప్పాడు, నా దగ్గర ఈ రోజు అయితే డబ్బులు లేవు, రేపు ఎప్పుడైనా నేను ఇచ్చేస్తాను ఈ పాలకి డబ్బులు అన్నాడు. ఆవిడ అంది, ఏమీ అక్కర్లేదు బాబు అంది. అయితే ఆ బాబు అలా వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి ఈవిడ ఏమైంది? ఈవిడికి కొన్నాళ్ళు అయ్యేసరికి పెద్దదవుతుంది. కాలక్రమేణా ఆవిడకి ఆరోగ్యం చాలా క్షీణించి ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిందంట. చాలా క్లిష్టమైన పరిస్థితి అనమాట, చాలా పెద్ద జబ్బు చేసింది. డాక్టర్లు కూడా హోప్ వదిలేశారు. అప్పుడు ఒక కుర్ర డాక్టర్ ఏం చేశాడంటే, ఒక యువకుడైన డాక్టరు ఈవిడికి స్పెషల్గా ఒక కేర్ తీసుకొని సొంతంగా చూసుకుంటూ పర్సనల్ పర్యవేక్షణలో ఆవిడ చాలా బాగా చూసుకున్నాడు అనమాట. చూసుకునేసరికి ఈవిడ కోలుకుంది, అంత బాగుంది. హాస్పిటల్ బిల్లు అయితే పెద్దదవుద్ది. ఈవిడ అనుకుంది ఇంకా నాకున్న ఆస్తిపాసులన్నీ అమ్మేసుకోవడం, నా మిగతా జీవితంలో సంపాదించింది కూడా ఈ హాస్పిటల్ బిల్లుకే అయిపోద్ది అనమాట అనుకుని ఆ బిల్లు తెమ్మందంట. ఆ బిల్లు తెచ్చి చూస్తే ఆ బిల్లులో ఏమని రాసిందంటే గ్లాసు పాలకి సరిపోయింది అని రాసిందంట. ఇంతకీ ఏంటి? బాబు ఎవరంటే చిన్నప్పుడు ఆ గ్లాసు పాలు ఇచ్చిన ఆవిడ
ఏంటంటే ఆ పాలు తాగిన అతను తర్వాత రోజుల్లో డాక్టర్ చదువుకున్నాడంట. డాక్టర్ చదువుకొని ఈవిడ హాస్పిటల్కి వచ్చిందని ఈవిడ పేరు చూసి, అమ్మో ఆవిడ నాకు చిన్నప్పుడు నేను శోషొచ్చి పడిపోయే స్థితిలో నాకు ఎంతో ఉదారంగా పాలిచ్చిందని దానికి కృతజ్ఞతగా అతను రాత్రింబవళ్ళు కూర్చుని ఆవిడ హాస్పిటల్లో ఒక పెద్ద డాక్టర్ ఏంటి సేవ చేయడమే కాకుండా హాస్పిటల్ బిల్ అంతా కూడా అప్పుడే కట్టాడనమాట అండి. మరి ఆలోచించండి, మనకి ఆవిడ ఎప్పుడైతే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేసిందో ఆ బాబుకి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేస్తే దానికి ఫలితంగా బదులుగా ఎంత పెద్దది వచ్చిందో ఆవిడకి మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటప్పుడు మనం కూడా ఎప్పుడైతే మనం సెల్ఫ్లెస్గా చేసుకుంటున్నామో బాబా చెప్తున్నారు, ఇప్పుడు మనం చెప్పులుగా ఉండమని చెప్పాను. చెప్పులుగా ఉండమంటే మనం వదిలేయం కదండి. ఇప్పుడు చెప్పులు ఉన్నాయనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడల్లా వేసుకుంటాం. మట్టి మీద నడిచినా చెప్పులతోనే వెళ్తాం, రాళ్ళ మీద నడిచినా మా చెప్పులతోనే వెళ్తాం. ఒక కొండ ఎక్కాలన్నా చెప్పులు వేసుకుంటాం, ముళ్ళున్నా చెప్పులు వేసుకునే ఉంటాం. అంటే ఎప్పుడు కూడా చెప్పులు కాళ్ళకే ఉంటాయి కానీ ఎక్కడ మనం వదిలేయం. అంతేకాకుండా మనం ఏం చేస్తాం, చెప్పులు బయటికి వెళ్ళి వచ్చామండి, బురదయింది, దాన్ని తీసి పారేయం కదా, చక్కగా కడుక్కుంటాం, దాన్ని షూ స్టాండ్లో పెడతాం. దానికి ఏదైనా గుచ్చుకున్నాయి, ముళ్ళేది గుచ్చుకున్నాయి, దాన్ని తీసి చేస్తాం. అలాగే దాన్ని తెగిపోయినాయి ఏం చేస్తాం, ఎవరైనా అబ్బాయి దగ్గర తీసుకెళ్ళి శుభ్రంగా కుట్టించుకొస్తాం. అంటే దాన్ని చెప్పులైనా సరే మనం నిర్లక్ష్యం చేయం. అంటే బాబా పాదాల దగ్గర ఎప్పుడైనా మనం చెప్పులులా ఉన్నా ఆయన మనని నిర్లక్ష్యం చేయరు. అందుకని మనం ఏం చేయాలి, సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడానికి ప్రయత్నించాలి. మరి ఇలా చేయడం మనకెందుకండి అని మీకు అనిపించవచ్చు. మనకేం అవసరం అండి, ఎన్నీను చక్కగా వచ్చాం, బాబా దాంట్లోకి వస్తున్నాం, బాబా బాబా అని కాసేపు అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మన జీవితం అయిపోయింది కదా అని మనం అనుకోవచ్చు. ఇలాగే ఒకసారి ఏమైందంటేనంటే, ఒక ఫార్మర్, ఒక రైతు ఉన్నాడంట. ఆ రైతుకి అతను ఒక ఎలక వల్ల బెదడు వచ్చిందంట. ఆ ఎలక ఊరికి అన్నీ కొట్టేస్తుందంట. అందుకు అతను ఏం చేశాడంటే ఒక ఎలకల బోన్ తెప్పించాడు. ఇప్పుడంటే ర్యాట్ కిల్స్ అవన్నీ వచ్చేసినాయి, కానీ ఇదివరకు అది కాదు కదా, బోన్ ఉండేది కదా. మా చిన్నప్పుడు అది అలా ఉండేది, ఇప్పుడు పిల్లలకైతే తెలియకపోవచ్చు. ఆ బోన్ తెచ్చాడంట. తేవగానే ఈ ఎలక ఏం చేసిందంట, ఆ రైతుకి ఒక ఆవు ఉందంట. ఆవు దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నాకు ఒక ఎలకల బోన్ తెచ్చారు, నాకు చాలా భయంగా ఉంది అంటే, నన్నేం చేయమంటావు, నేనేం చేయలేను, అది నువ్వు జాగ్రత్తగా ఉండు అని దాని పనిలో చూసుకుందంట. అలాగే ఒకరొక కోడి ఉందంట. ఆ కోడికి వెళ్ళి చెప్పిందంట, పాపం ఎలక భయపడుతోంది, మరి ఎలక బోన్లో పడిపోతుంది కదా, అందుకని నాకు చాలా భయం వేస్తోంది, నాకు ఏదైనా సాయం చేసి పెట్టవా అని అడిగిందంట. అది నీ తలనొప్పి, నాకేం కాదు కదా అని చెప్పి అది వెళ్ళిపోయిందంట. అలా అయితే ఏమైందంట, అది అక్కడ ఒక గొర్రె ఉందంట. ఆ గొర్రెని అడిగినా అది అలాగే చెప్పిందంట, అది వెళ్ళిపోయిందంట. అయితే ఆ రోజు రాత్రి ఏమైందంటే, ఆ రోజు రాత్రి ఎలకల బోను శబ్దం వినిపించిందంట, టెక్మని పడిపోవడం. ఆ రైతు భార్య ఏం చేసిందంట, ఆ చీకట్లో వచ్చిందంట, ఏం పడిందో చూద్దాం అని. ఆ ఎలకల బోన్లో ఒక పెద్ద పావు తోక పడిందన్నమాట. పడి ఆ మూత పడిపోయింది. ఈ రాత్రికి ఈ రైతు భార్య వచ్చి చూసుకునేసరికి ఆ పావు కాటేసిందంట. కాటేసేసరికి ఏమవుద్ది, ఎక్కిపోయింది. అప్పుడు ఏం చేశారు, ఈవిని గబగబా ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరంగా ఉన్న వాళ్ళకి జనరల్గా చికెన్ సూప్ అది ఇస్తారు కదా, అందుకని ఏం చేశారు, ఆ ఇంట్లో ఉన్న కోడిని నరికేశారు, చంపేసి సూప్ ఇచ్చేశారు. అయిపోయింది. ఈవిడ ఇంకా బాగా తగ్గలేదు, కోలుకోలేదు. అప్పుడు ఏం చేశారంటే, చుట్టాలందరూ వచ్చారు ఆవిడ చూడడానికి. అప్పుడు ఏం చేశారు, ఆ ఇంట్లో వాళ్ళందరికీ అన్నం అది పెట్టాలి కదండి, దానికోసం ఆ గొర్రె ఉంటే ఆ గొర్రెని చంపేసి వాళ్ళందరికీ పెట్టారు. ఆవిడ ఏం చేసింది, బతకలేదంట. బతకపోయేసరికి చనిపోయింది. మరి చనిపోతే కార్యక్రమాలకి వాటికి డబ్బులు కావాలి కదా, అందుకని ఈ ఆవును అమ్మేసి ఈ వచ్చిన డబ్బులన్నిటితో కూడా ఆ కట్టికోడికి అమ్మేసేసి ఆ వచ్చిన డబ్బులన్నిటితో కూడా ఇతను ఏం చేశాడంటే ఆ కార్యక్రమాలు అది కానిచ్చేశాడు. మరి ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, ఇదంతా దేని వల్ల వచ్చింది, ఎలకల బోను వల్ల వచ్చింది. భయపడింది ఎవరు, ఎలక భయపడింది. కానీ చనిపోయింది ఎవరు, ఈ మూడు చనిపోయినాయి, నాకు సంబంధం లేదులే అని. మన పరిస్థితి కూడా ఆ ముగ్గురులాగే అయిపోతుంది. మనకేం సంబంధం లేదులే అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, మనకి ఎన్ని పట్టమనుకున్నామో, ఆ ఎలకలాగా అన్నీ దాని ఆయుష్ ప్రకారం అది ఉంటుంది, కానీ పట్టదనుకున్నది మనకు పడుతూ ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని చేసేటప్పుడు, నడక నడిచినప్పుడు బాబా ప్రేమికులుగా మనం ఇక్కడ ఉన్నాము అంటే, లాస్ట్ ఇన్ సర్విట్యూడ్, సేవలో పరిపూర్ణత అన్నది మనందరికీ ఇచ్చిన బాబా ఇచ్చిన మోటు. కాబట్టి సేవ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం చక్కగా చేయాలి. రాత్ర మరి ట్రస్టీలు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారనమాట,
మనం మెహరాబాద్ వెళ్తే ఎలా ఉంటున్నామో ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తున్నాం. మనం ఏమనుకుంటాం, వాలంటీర్లు ఉన్నారులే వాళ్ళు ఎత్తుతారు, అది మన పని కాదనుకుంటున్నాం. ఏంటి మనం వాలంటీర్లు కాదా? మనము వాలంటీర్లే. ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ తిన్న గ్లాసులు కానీ తిన్న పళ్ళాలు కానీ అన్నీ పడేస్తూ ఉంటాం, ఆ కింద మెతుకులు పడేస్తూ ఉంటాం. ఇది మనకు సర్వీస్ కాదా? మనకు కూడా సర్వీసే కదా అది. మనం మళ్ళీ వాలంటీర్ బ్యాడ్జ్ పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన పని మనం కరెక్ట్గా చేసుకున్నామో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకు పని తగ్గుతుందంట. అందుకని చెప్తున్నారు, బాబా కూడా ప్రతి చోట కూడా వంట చేయించుకునేవారంట. ఇదివరకు బాబా మొదట్లో 3rd క్లాస్లోనే వెళ్ళేవారంట. వెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ మీద అక్కడ ఆపించి వంట చేయించుకుని ఆ వంటది తిని మళ్ళీ ట్రైన్ ఎక్కేవారంట. మళ్ళీ వాళ్ళు ట్రైన్ ఎక్కేటప్పుడు అక్కడ వాళ్ళు దిగినప్పుడు ఎలా ఉందో ఎక్కేటప్పుడు కూడా అంత నీట్గానే బాబా చేయించేవారంట. అంటే చూడండి, ప్రతిదీ కూడా పెర్ఫెక్ట్గా ఉండాలని బాబాకి ఇష్టం. అందుచేత మనం బాబా ప్రేమికులుగా ఉన్నప్పుడు మనం మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అన్నది మనకు మోటో అక్కడ పెట్టుకున్నాం. మన పుస్తకాల మీద అవతార్ మెహర్ మీద కానీ ఏదైనా పుస్తకాల్లో కానీ మన సమాధి మీద కూడా అది ఉంది. బాబా దర్శనం అవ్వాలి అంటే ముందర మనకి మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అన్నది కనిపిస్తుంది, తర్వాతే లోపలికి వెళ్ళగలుగుతున్నాం. అంటే చూడండి, బాబాని చేరుకోవాలంటే ముందర మనం చదివిందే కాకుండా ఆచరించవలసింది ఏంటో బాబా మనకు గుర్తు చేయడానికే ఆ సమాధి మీద పెట్టుంటారు. లేకపోతే ఎందుకు పెడతారండి? ఏ మాట పెట్టను. హఫీజ్ సూక్తులు ఉన్నాయి, అవి పక్క గదులు ఎక్కడో ఉన్నాయి, కానీ సమాధి మీద బాబా స్వయంగా చెక్కిచ్చారు. అంటే బాబా ప్రేమికులకి దాని వలన ఎంతో ఉంది. మనం చేయవలసిన పని అది అయి ఉంటుంది. అందుకే బాబా చెప్పించారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అందుకని అది మనకి కాదు, మనకు సంబంధం లేదనుకోకుండా ఎప్పుడైతే బాబా ప్రేమికులమైన మనం అందరం కూడా దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తామో ఖచ్చితంగా అప్పుడు బాబాని, లోపలున్న బాబాని ఎలాగైతే చూడగలుగుతామో బాబాని చేరుకోగలుగుతాము. పైగా బాబా చెప్పారంటే ప్రయత్నించడం కాదంట, ప్రతి చోట చెయ్యమనే చెప్పారు. ఎప్పుడైతే మనకు బాబా మీద ప్రేమ ఉందో ఇది ప్రయత్నించకుండా మనం చేయకుండా ఉండలేం. బాబా చెప్తున్నారు, మీరు ప్రయత్నిస్తే నేను బాబా పాదాల చెంత ఉండాలనుకుంటే ఖచ్చితంగా నేను చూసుకుంటాను అని చెప్పారనమాట. కాబట్టి మనందరం కూడా బాబా చెప్పిన మోటో, మనందరికీ ఇచ్చిన మోటోని ఫాలో అవుతూ వీలున్నంత వరకు మన పరిధిలోంచి మొదలు పెడితే అది దినదినాభివృద్ధం చెంది ఒక మహావృక్షం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ సేవను అనే మాటని దయచేసి మర్చిపోకుండా ఫాలో అవడానికి ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।